కేవలం ఫోటోషాప్ ద్వారానే ఇది అవైలబుల్ అండి, బట్ ఇది రియల్ లైఫ్ లో ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. హ్యావ్ ఎ లుక్. Don't miss this wonderful scene. Fantastic. నలుగురు అగ్ర కథానాయకులు. Can we also have మంచి Rexona? పర్పస్ కోసం. Can we also have Rexona head Alok Roy on the stage? అలాగే టీమ్ అంబాసిడర్స్ ని, బ్రాండ్ అంబాసిడర్స్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వావ్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ నలుగురితో ఒక పిక్చర్ ఇమాజిన్ చేసుకోండి. అనుష్క, భూమిక, చామి అండ్ ప్రియమణి. Yeah. And can we also have a team? టీమ్ లో ఎవరెవరు ఉన్నారో మీ అందరికి తెలుసు కదండి. వెంకటేష్ గారు, తరుణ్ గారు, మనోజ్ కుమార్, శ్రీకాంత్, నందమూరి కళ్యాణ్ రామ్, రోహిత్, ఆదర్శ్, కౌశల్, నవీన్ రెడ్డి, రాజా, ఆయన్ రాజేష్, నారా రోహిత్, నిఖిల్, శివాజీ రాజా, అల్లరి నరేష్, చిత్రం సీను, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, శివాజీ ఎస్, రమణ అండ్ కార్తిక్ ఎస్. ఒకసారి స్టేడియంలో ఉన్న అందరూ కూడా వెంకీ వారియర్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆల్ ది బెస్ట్ వెంకీ వారియర్స్. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. We are all waiting for an inspiring speech, sir. ఓకే, మ్యూజిక్ ఆఫ్. ఎంత తేడా ఇక్కడికి వచ్చేసరికి జోష్ వేరు. అందుకే వచ్చేమంటున్నాం సార్. ఎప్పుడైతే కనుక నాకు ఎక్కడైతే స్థాన బలం ఉందో
అలాంటి ఈ చిత్ర పరిశ్రమ నా తల్లి, నా కళామ తల్లి ఆవిడ ఒడిలోకి రాగానే నాకే తెలియదు అంతటి ఆనందం, అంత ఇన్స్పైరింగ్ గాను, అంత వైబ్రేషన్స్ ఈరోజు నాకు కలుగుతున్నాయంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. బట్ అక్కడ బాధ్యత, ఇక్కడ రుణం తీర్చుకునే అవకాశం. కాబట్టి ఈ రోజున మనం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున చేస్తున్నటువంటి ఒక చక్కటి ఈ కార్యక్రమంలో మనందరం చక్కటి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం మనందరం పార్టిసిపేట్ చేయటం, ఒక స్పోర్టివ్నెస్ తోటి మీరందరూ కలిసిమెలిసి ఈ విధంగా ఒక పెద్ద ఈవెంట్లో పాల్గొనే ఒక నేపథ్యంలో మనందరం కలిసి ఈ రోజున ఈ డ్రెస్ లాంచింగ్ అనేది చేసుకోవడం అనేది చాలా బాగుంది. ఇలాంటివి చాలా అవసరం. ఒకటి, మనం చేయబోయేటటువంటి మంచి కార్యక్రమాలకి, సహాయ సహకార కార్యక్రమాలకి, అది చేనేత కార్మికులు కానివ్వండి, ఈ రోజున పోలీసు వారికి కూడా మనం ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అదే రకంగా ఎవరైతే కనుక వృద్ధ కళాకారులు ఉన్నారో, రిటైర్ అయ్యేటటువంటి అయిన కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఈ రోజున ఆర్థికంగా వారికి సహాయం చేయడం కోసంగా పనిలో పనిగా మా అసోసియేషన్ కూడా ఆర్థికంగా బలంగా లేదు, దాన్ని కూడా బలోపేతం చేసుకోవడం కోసంగా మనందరం పార్టిసిపేట్ చేసి ఈ రోజున ఆ ఇతర వాళ్ళు చాలామంది రెక్సోనా ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలతోటి మనం ఈ ఈవెంట్ చేయడం చాలా బాగుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజున కొత్త పాత యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడాను, ఆల్ మై కొలీగ్స్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి సుహృద్భావ వాతావరణం. దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఇది సరదాగా ఆట విడుపు, దీని వెనకాల మంచి బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా తీర్చుకునే దిశగా మనం ముందుకు వెళ్ళడం అన్నది ఈ యొక్క సినిమా పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా నేను ఉంటున్నందుకు, ఈ సినీ పరిశ్రమ తల్లికి నేను రుణం తీర్చుకునేందుకు, ఈ రకంగా నాకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి, ఎవరైతే కారకులు అయ్యారో వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. తెలియకుండా ఒక కమ్యూనికేషన్ గ్యాప్లో ఒకరికి మధ్య ఒక పొరపచ్చులు లాంటివి వస్తుంటాయి. అవన్నీ కూడా రూపుమాపి మనందరం ఒకటి, ఆ వన్నెస్ అనేది తెలుసుకోవడానికి ఇలాంటివి ఖచ్చితంగా అవసరం. ఆ రకంగా ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడాను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విజయం మనకే కలగాలని అంత స్వార్థంగా అడగలేను, కానీ వస్తే కనుక సంతోషం. ఇందులో ఎవరు గెలిచినా సరే, ఏ టీం గెలిచినా సరే, నాగ్, బాలయ్య, వెంకటేష్, ఎవరి టీం గెలిచినా సరే చాలా సంతోషించేవాడిని. అది నా గెలుపుగా నేను భావిస్తాను. కానీ మనం గెలిస్తే ఇంకా బాగుంటుంది. గతంలో కూడా మామూలు హిస్టరీ చెప్తారు. గతంలో నేను కెప్టెన్గా ఉన్న టీం 2 సార్లు ఇలాంటి ఈవెంట్స్లో గెలిచారని, అది హ్యాట్రిక్ అంటున్నారు. పర్వాలేదు, ఎవరు గెలిచినా అది మన హ్యాట్రిక్ అవుతుంది. సంతోషం. ఆల్ ద బెస్ట్. అండ్ ప్రత్యేకించి మురళీమోహన్, మీరు ఇంత చక్కటి కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకించి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, నేను మురళీమోహన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో ఎవరైతే కనుక ఈ ఈవెంట్ చక్కగా జరగబోయే కార్యక్రమం కూడా, ఆట కూడా చాలా రసపట్టుగా జరగడానికి దోహదపడతారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయిందండి అసలైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్. నాకు అవునా అంటే అది మీరు వైజాగ్లో చెప్తున్నారా? ఎలా ఎందుకైనా రాంగ్, నిజమే కదా. 2 సార్లు గెలిచాం మనం, 2 సార్లు గెలిచాం. నాకు లేదు, నాకు వైజాగ్లోది అది వేరు. నాకు వైజాగ్లోది మనకి సంబంధించి కాదు. క్రికెట్ స్టార్స్ ఇప్పుడు ఎక్కడ ఫైటింగ్ అవుతుంది నాకు మీకు గుర్తొచ్చింది. ఎందుకంటే క్రికెట్ స్టార్స్ మనం ఆడిన దాంట్లో మేము రన్నర్స్, మీరంతా విన్నర్స్. ఓకే, అనుకోకుండా విన్నర్స్ కప్ నా చేతిలో పెట్టారు. ఆ రోజు ఫోటోగ్రాఫ్స్లో నేనే విన్నర్ అనుకున్నాను. అది కాదు, మన ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఆడిన 2 ఈవెంట్స్లో ఐ థింక్ మనమే గెలిచాం. కాబట్టి ఆ రకంగా 2, ఇది 3 అని. బట్ ఏమైనా సరే మీరు ఎవరు గెలిచేస్తారో అది నాకు గెలిపే. థ్యాంక్ యూ. బట్ చెప్పకనే చాలా చెప్తున్నారు చిరు గారు. బట్ గెట్ రెడీ ఆల్ ద క్యాప్టెన్స్. సార్, నాకు ఆన్ దిస్ అకేషన్ సార్, హలో.